వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణమాఫీ అలాగే వైఎస్ఆర్ చేయూత పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరోసారి తేదీలు అనేది కుదించారండి. అయితే ఈ తేదీలలో తప్పనిసరిగా మేమైతే వేస్తామని చెప్పేసి ఫైనల్ డేట్స్ అనేది ఫిక్స్ చేశారు. అయితే ఏ తేదీన వేయబోతున్నారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి అనగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మీ యొక్క పేరు ఉందో లేదో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పేరు లిస్ట్లో ఉందో లేదో మీకు ఎంత వస్తుందో దానికి సంబంధించి అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్ చేతికి సంబంధించి కూడా లింక్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇక వివరాలు చూద్దాము. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ముందు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏంటంటే మనకు జనవరి 10వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తాము. అలాగే 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అయితే చేతికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ముందు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే మనకు ముందు ఇచ్చినటువంటి డేట్లకు ఇప్పుడైతే మనకు డేట్లు అయితే కుదించి కొత్త డేట్లు అయితే రిలీజ్ చేశారండి. అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకు ఈ తేదీల్లో కన్ఫర్మ్గా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనవరి 23 నుండి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. అయితే మనకు 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 వరకు అయితే ఈ నిధులనే మనకు డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం ఏంటంటే 5 లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తారు. కాబట్టి మనకేంటంటే 5 లక్షలు చేస్తే గ్రూపుకి 1,25,000 అయితే జమ అవుతాయి. కాబట్టి మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి 12,500 వరకు అయితే మ్యాక్సిమం అయితే క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సో ఈ విధంగా మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ మహిళలు ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల లోపల ఎవరైతే వయసు కలిగి ఉంటారో వీళ్ళందరికీ 18,750 రూపాయలు అయితే వేస్తారండి ప్రభుత్వము. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకు డబ్బులు అనేవి ఫిబ్రవరి 5వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు అయితే ఈ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారండి. అలాగే మనకు వాలంటీర్లకు కూడా ఏంటంటే 15, 16 తేదీల్లో సో సేవలు అందించిన కారణంగా వాళ్ళకైతే స్పెషల్ అవార్డ్స్ అయితే ఇస్తారు. సో దాంతోపాటు మనీ కూడా అయితే ప్రజెంట్ చేస్తారండి సీఎం జగన్ గారు. సో ఇదండి మనకు ఈ డేట్స్ అనేవి తప్పనిసరిగా మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు. మళ్ళీ మనకు డేట్స్ అనేవి చేంజ్ చేసే అవకాశం చాలా వరకు తక్కువ. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి చేతికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్